వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నారా లోకేష్ గారికి ఇవాళ 2 ప్రశంసలు వచ్చాయి. ఒకటి రాజీవ్ సర్దేశ్ నుంచి, ప్రముఖ జర్నలిస్ట్ రాజీవ్ సర్దేశ్ నుంచి ఒక ప్రశంస వచ్చింది. అలాగే మాంచే ఫెర్రర్ నుంచి కూడా ఆయనకి ప్రశంసలు అందాయి. ఇవి పెడితే ఇంకో పక్కన సాక్షి దినపత్రికలో క్రెడిట్ చోరీ అంటూ ఆర్టీటీ పునరుద్ధరణ మీద వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కించపడుతూ ఒక వ్యాసం రాశారు. ఆర్టీటీ సేవల పునరుద్ధరణకి పనిచేసింది ఎవరు, కష్టపడింది ఎవరు, ఆ సేవల పునరుద్ధరణలో భాగంగా పాల్గొని ఆ మాంచే ఫెర్రర్ ఆర్టీటీ సంస్థకి సహాయపడింది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారి నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. ఆర్టీటీ సేవల పునరుద్ధరణ అలాగే రాజీవ్ సర్దేశాయ్ ప్రశంసల మీద మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు వాస్తవంగా ముందుగా రాజీవ్ సర్దేశాయ్ గారి కాంప్లిమెంట్ గురించి మాట్లాడుకుందాం. మాట నిలుపుకున్న మంత్రి నారా లోకేష్, మంగళగిరి శాసనసభ్యుడిగా ఇవాళ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న లోకేష్ గత సంవత్సరం రంజాన్ సందర్భంగా షాహిన్ షా అనే ఒక పేద ముస్లిం ఇంటికి ఇఫ్తార్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు ఆ ఇఫ్తారు వాళ్ళ ఆతిథ్యం స్వీకరించిన తర్వాత సహజంగా ఆ కుటుంబం మంచి చెడ్డల గురించి కుశల ప్రశ్నలు వేస్తారు. కాబట్టి అతను తన ఇల్లు బాలేదు, తన స్తోమతకి మించి ఈరోజు కుటుంబ భారంతో ఇల్లు రిపేర్ కూడా చేయించుకోలేకపోతున్నానని చెప్పిన నేపథ్యంలో లోకేష్ గత సంవత్సరం రంజాన్ సందర్భంగా మీ ఇంటి బాధ్యత నేను తీసుకుంటా, మీకు మంచి ఇల్లు కట్టిస్తానని చెప్పని ఆ కుటుంబానికి వాగ్దానం చేశారు. మళ్ళీ ఈ రంజాన్కి ఇంకొక ముస్లిం ఇంటికి ఆయన ఇఫ్తార్కి వెళ్ళారు. గత సంవత్సరం ఆ పండగ భోజనం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆయన ఆ ఇచ్చిన మాట తాను మర్చిపోలా. మళ్ళీ పండగ వచ్చే నాటికి మళ్ళీ ఇంకొక ఇంటికి తాను ఇఫ్తార్కి వెళ్ళేలోగా వాళ్ళకి కొత్త ఇల్లు పూర్తి చేసి పండగ సందర్భంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఒక నాయకుడు ఒక మాట ఇస్తే దాన్ని నిలుపుకోవాలి. సహజంగా మాట తప్పని మడమ తిప్పని అని చెప్పని వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని ఎలివేషన్లు వాళ్ళ పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా ఇస్తూ ఉంటారు. కానీ మాట నిలుపుకోవటం అంటే ఏంటి అనేది ఇవాళ షాహిన్ షా కుటుంబం సాక్షిగా థ్యాంక్ యూ లోకేష్ సార్ అని చెప్పని ఆ కుటుంబం నినదిస్తున్న దాన్ని జాతీయ ఛానల్లో రాజ్దీప్ సర్దేశాయ్ ప్రస్తావించారు. మాట నిలుపుకున్న లోకేష్ అని చెప్పని. మరి ఇక్కడ ఇదే లోకేష్ రాయలసీమ ప్రాంతానికి ఇంకొక మాట కూడా ఇచ్చాడు తన యోగళం పాదయాత్ర సందర్భంగా. తాను అనంతపురం జిల్లాలో యోగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అక్కడ పేద ప్రజల నుంచి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎప్పుడో 1969లో, అంటే 1969లో నేను పుట్టా, నాకు ఇప్పుడు 57 సంవత్సరం, అంటే గడిచిన 57 సంవత్సరాలుగా గ్రామీణ అనంతపూర్ జిల్లాలో, దుర్భిక్ష అనంతపూర్ జిల్లాలో పేదరికం, నిరక్షరాస్యత, వలసలతో కొనారిల్లిపోతున్న లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద కంట్రీ, అంటే సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్. జైసల్మీరు దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా, జైసల్మీర్ తర్వాత రెండో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపూర్. అటువంటి జిల్లాలో అక్కడ ప్రజల కష్టాలు, కన్నీళ్ళకి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసే సంక్షేమాలు, అభివృద్ధికి తోడు సైమల్టేనియస్గా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా తాము కూడా అక్కడ ప్రజల అభ్యున్నతికి ఎంతో కొంత సహాయం అందించాలనే ఒక చిత్తశుద్ధితో, సేవానిరతో ఎక్కడో యూరప్, స్పెయిన్ నుంచి ఇక్కడికి వలస వచ్చి విన్సెంట్ ఫెర్రర్ అలాగే అన్నే ఫెర్రర్ దంపతులు గడిచిన 57 సంవత్సరాలుగా ఆ ప్రాంత ప్రజలకు అండదండలు అందిస్తా వాళ్ళు బత్తలపల్లి, కళ్యాణదుర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేశారు. ప్రతిరోజు వేలాది మంది పేదలకి వైద్య సహాయం అందిస్తూ ఉన్నారు. అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు వైద్య సహాయం అందిస్తూ ఉన్నారు. విద్యాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్కి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో రైతులకి కూడా వ్యవసాయ మెళకువలు నేర్పించటం, వ్యవసాయ పనిముట్లు అందించడం లాంటి సహాయ సహకారాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమానికి సైమల్టేనియస్గా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అని అంటే విదేశాల నుంచి వాళ్ళు విరాళాలు తీసుకొచ్చి వీళ్ళు సేవానిరతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో దశాబ్దాలుగా ఆ గ్రామీణ ప్రాంత ప్రజలకు చేస్తున్న సేవను గుర్తించి మేము ప్రత్యక్షంగా చేయలేకపోయినా పలానా సంస్థ ద్వారా మా వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందిద్దామని చెప్పని ఈ ప్రాంతం గురించి తెలియదు, ఇక్కడ ప్రజల గురించి తెలియదు ఆ యూరోప్లో ఉన్న ప్రజలకి. కానీ వాళ్ళు కంట్రిబ్యూషన్స్ రేజ్ చేసి వీళ్ళ సంస్థకి కంట్రిబ్యూషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు
విదేశాల నుంచి విరాళాలు తీసుకోవడానికి FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనుమతులు తీసుకోవాలి. ఆ అనుమతులు ఆ సంస్థ ఎప్పటి నుంచో తీసుకుంది. పారదర్శకంగా వాళ్ళు తెచ్చుకుంటున్న విరాళాలని ఇక్కడ ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దశాబ్దాల తరబడి వాళ్ళకున్న ట్రాక్ దృష్ట్యా విదేశీ సంస్థలు వాళ్ళకి అండదండలు అందిస్తూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఈ మధ్య ఎన్డీఏ కూటమి 2014 నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బలవంతపు క్రిస్టియన్ కన్వర్షన్స్ అంశం వాళ్ళ దృష్టికి వచ్చింది. దాంతో ఈ విదేశీ విరాళాల పుణ్యాన విదేశాల నుంచి విరాళాలు తెచ్చుకొని బలవంతాన మత మార్పిడులకు పాల్పడుతున్నారు, మత ప్రచారాలు చేస్తున్నారు అన్న అంశం కేంద్రం దృష్టికి వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛంద సంస్థలకు ఉన్న FCRA అనుమతులు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఇక్కడ సహజం అంటే విదేశాల నుంచి విరాళాలు తెచ్చుకొని మత మార్పిడులకి మత ప్రచారాలకి వినియోగిస్తున్నది వాస్తవం. ఇదే క్రమంలో మత మార్పిడులకి మత ప్రచారాలకి సంబంధం లేకుండా సమాజ సేవ స్వచ్ఛందంగా చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. మరి 2021లో ఈ FCRA రెన్యువల్ చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. చేయనప్పుడు 2021లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇంత నిజాయితీగా దశాబ్దాల తరబడి తమ రాష్ట్రంలో ఒక ప్రాంత ప్రజల మేలు కోసం పనిచేస్తున్న ఒక సంస్థకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అనుమతుల మంజూరు దగ్గర ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ సంస్థకు అండగా నిలబడి ఆ సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ హితాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర 22 మంది తన లోక్సభ సభ్యులతోటి లాబింగ్ చేసి 11 మంది తన రాజ్యసభ సభ్యులతోటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి బిల్లుకి మద్దతు తెలుపుతూ ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఈ ప్రాంత ప్రజల పట్ల కొద్దిపాటి మమకారం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి ఉండాల్సింది. తానే ఎన్నో సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిశాడు, కేంద్ర హోంమంత్రి గారిని కలిశాడు, ఆర్థిక మంత్రి గారిని కలిశాడు. మరి అప్పుడైనా సరే మా రాష్ట్రంలో పలానా సంస్థ వాళ్ళు మత కన్వర్షన్స్కి పాల్పట్టలేదు, మత ప్రచారంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యలేరు, వాళ్ళకు వచ్చే ప్రతి రూపాయిని చారిటీకి ఖర్చు పెడతా ఉన్నారు, దానివల్ల మా ప్రాంత పేద ప్రజలకి లబ్ధి చేకూరుతూ ఉంది, మీరు ఆ సంస్థని స్పెషల్ కేసుగా కన్సిడర్ చేసి వాళ్ళకి FCRA పునరుద్ధరించండి అని చెప్పి నెగోషియేట్ ఎందుకు చేయాల? ఒక్క సందర్భంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దగ్గర నెగోషియేట్ చేసి కానీ వాళ్ళ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసి కానీ కనీసం పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యమే లేదు. కాబట్టి ఎప్పుడైతే విదేశీ విరాళాలు ఆగిపోయినాయో 2021 తర్వాత గ్రాడ్యువల్గా తమ చేతిలో ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకుంటూ వస్తున్నారు. 2025 దగ్గరకు వచ్చేటప్పటికి మరీ కష్టతరంగా మారిపోయింది. వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఆపేయాల్సిన పరిస్థితులు తలెత్తినాయి. అప్పుడు అక్కడ లబ్ధి పొందుతున్న ప్రజల నుంచి అనంతపూర్ జిల్లాలో ఉన్న ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకి ఈ అంశం వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంటాక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఆ సంస్థ తరపున వీళ్ళని రిప్రజెంట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే క్రమంలో యోగడం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ దృష్టికి అంశం తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన సందర్భంగా నారా లోకేష్ కూడా ఈ సంస్థకి FCRA పునరుద్ధరించే బాధ్యత నాది, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ FCRA అనుమతులు రప్పిస్తాము అని చెప్పని తాను ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ అష్యూరెన్స్ మేరకు ఈ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం నాయకత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పదే కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి FCRA అనుమతులు ఇవ్వటం వల్ల అది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి మత కన్వర్షన్స్ జరగటం లేదన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి విజిలెన్స్ ద్వారా విచారణ చేసుకొని వీళ్ళు ఎటువంటి రిలీజియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావటం లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా పేద ప్రజల కోసం వాళ్ళు చారిటీ యాక్టివిటీస్కి విద్య, వైద్యం, ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటి వాటికే వాళ్ళు కన్ఫైన్ అయి ఉన్నారనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత నిన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి FCRA పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇది విడుదల చేయగానే సహజంగానే ఆ సంస్థ ద్వారా ఇన్ని దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్న అక్కడ ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతాయి. ఇదే క్రమంలో తమ సంస్థ ఎగ్జిస్టెన్స్ ప్రమాదకరంలో పడ్డప్పుడు తమకు అండగా నిలబడి తమ సంస్థ తరపున వాయిస్ రైజ్ చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర రిప్రజెంట్ చేసి తమకి ఈ అనుమతులు మళ్ళీ తిరిగి పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించినందుకు మరి ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఆ సంస్థ ప్రస్తుత నిర్వాహకుడు విన్సెంట్ ఫెర్రర్ గారి కుమారుడు మాంచో ఫెర్రర్ తాను స్వయంగా వచ్చి నేను కలిసి వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇవన్నీ కళ ముందున్న ఫ్యాక్టు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా అదే జిల్లాకు సంబంధించిన ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసిన ప్రతి సందర్భంలో కూడా ఈ సంస్థ గురించి ఆయన ప్రస్తావించేవారు. అంటే ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి ఆ సంస్థను కాపాడుకోవాలి. అటువంటి నీతి నిజాయితీ సేవానిరత కలిగిన స్వచ్ఛంద సంస్థలకి మనం కూడా అండగా ఉండాలి, అది మన బాధ్యత అని ప్రభుత్వం రిలీజ్ అయింది. కానీ ఈరోజు సాక్షి చూడగానే సాక్షిలో మా ప్రజా పోరాటాల వల్లే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అనుమతులు ఇచ్చింది, చంద్రబాబు లోకేష్ క్రెడిట్ చోరీకి నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని నిస్సిగ్గుగా ఒక ఐటము ఇవాళ వాళ్ళ ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశారు. అది చూసిన తర్వాత అటు అనంతపూర్ ప్రజలు, ఆ సంస్థ ప్రతినిధులు, అలాగే ఆ సంస్థ కోసం నిజాయితీగా గొంతెత్తి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి వాస్తవం ఏంటని తెలిసిన నేపథ్యంలో ఈ నిస్సిగ్గు పబ్లికేషన్ చూసిన తర్వాత, ఈ నిస్సిగ్గుగా వీళ్ళు ఇవాళ రాసిన తర్వాత సాక్షి ఎప్పటిలాగానే వాళ్ళ నాయకుడి భజనకి ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి తప్ప అసలు సిసల పత్రికా విలువల్ని ఏ రోజో వదిలేసిందనేది ప్రజలు మరొకసారి చర్చించుకుంటూ ఉన్నారు. ఆర్డిటీ గురించి గతంలో కూడా ఎప్పుడు సాక్షిలో కూడా చిన్న ఐటెం కూడా రాయలేడు, అసలు రాయలేదు, ప్రస్తావించలేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్ళింది లేదు. కనీస మాత్రపు తమకంటూ 1% కంట్రిబ్యూషన్ కూడా లేకపోగా తాము చేసిన ఉద్యమాల కారణంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, ఇది మా ఘనత అని చెప్పని రాసుకున్నారు. ఆర్డిటీ క్రెడిట్ చోరీపై జగన్ రెడ్డి పడుతున్న విన్యాసాలని విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.